follow. కార్తీక్ సార్ వాళ్ళు ఇంటర్ పెట్టుకుందాం. అది కాదమ్మా వీళ్ళందరూ మొత్తం తోలు తీసి ఆరేస్తున్నాం. బుచ్చి కూడా రేపటి నుంచి ఈరోజు నైట్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఎవడన్నా తాగి బజార్లో దొరికితే బుచ్చిలో కూడా తోలు తీస్తాం అండి. కొట్టండి, కొట్టకపోతే ఎవడు మాట్లాడాడు అండి, అదే జరుగుతుంది. మళ్ళీ మా అబ్బాయిని అనవసరంగా కొట్టారనే మాట అనొద్దు. మీరు కూడా మీ పిల్లల్ని మీరైనా కంట్రోల్ చేసుకోండి, లోకల్ ఎస్ఐ గారైనా కంట్రోల్ చేస్తారనే పెంచుకోండి. ఎందుకంటే అనవసరంగా ఎవరిని కొట్టడం తిట్టాం. పని మీద, ఉద్యోగం మీద, వ్యవహారం మీద విచారించే చేస్తాం. కానీ తాగి నడవడం, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్స్ కొట్టడం. మన జిల్లా ఎస్పీ శ్రీమతి అజితా వేజర్ల గారి ఆదేశాల మేరకు మన అడిషనల్ ఎస్పీ దౌర్జన్య గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో క్రైమ్ కంట్రోల్ చేసే నిమిత్తం, నేరాలను అదుపు చేసే నిమిత్తం క్రైమ్ ప్రోన్ ఏరియాలో కార్డన్ అండ్ సెర్చెస్ కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ ఏరియాలో ఉండే క్రైమ్ ఎక్కువగా, అంటే నేరాలకు అలవాటు పడిన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, నేరాలు చేసేవాళ్ళు ఏ ప్రాంతంలో ఎక్కువ నివసిస్తున్నారో ఆ ప్రాంతాలని సెలెక్ట్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చెకింగ్, అలానే ఆయా కాలనీలో వెహికల్స్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, అలానే దొంగతనాలు అరికట్టే నిమిత్తం, గాంజాని సీజ్ చేసే నిమిత్తం, గాంజా తాగే వాళ్ళని ఐడెంటిఫై చేసే నిమిత్తం ఈ కార్డన్ సెర్చెస్ కండక్ట్ చేస్తున్నాము. మనకి ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో శాంతినగర్లో కూడా కాండక్ట్ చేశాము. సుమారు 60 మంది పోలీస్ సిబ్బందితోటి ఈవినింగ్ 4:35 నుంచి ఇప్పుడు దాకా కండక్ట్ చేశాము. దీంట్లో భాగంగా 29 2-వీలర్ వెహికల్స్ని, రికార్డ్స్ లేని వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి మా ఇన్స్పెక్టర్ గారు ఎవరైనా రికార్డ్స్ ఓనర్స్ కానీ వచ్చి రికార్డ్స్, ఒరిజినల్ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తే, తగిన ధృవీకరణ పత్రాలు చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తాము. అదర్వైజ్ అవి సీజ్ చేసేసి కోర్టు పెడతాం. ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెంలో ఈ కాలనీ వాసులకి, బుచ్చిరెడ్డిపాలెం వాసులకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నేరాలు అదుపు చేయాలన్నా, యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయాలన్నా ప్రతి ఒక్కళ్ళు విధిగా రోడ్డు ప్రమాదాల నివారణకి హెల్మెట్ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలానే బండ్లకి ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే ఏదైనా జరిగినా కూడా కుటుంబ సభ్యులకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రూపంలో, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ రూపంలో ఇన్సూరెన్స్ అనేది మనకి ముఖ్యం. అలానే పిల్లలకి, చిన్నపిల్లలకి మీరు వెహికల్స్ ఇచ్చేసేసి వాళ్ళకి లైసెన్స్ లేకుండా ఎవరంటే వాళ్ళకి అదుపు తప్పేటట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు కాలనీవాసి ఓవర్ స్పీడ్ తోటి 3 రైడ్ 4 నలుగురు ఎక్కేది పోవడం, ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళందరికీ మేము హెచ్చరించి చెప్పాము. రోడ్డు ప్రమాదాలు జరగడానికి కూడా అది కూడా ఒక ఆస్కారం అవుతుంది. ఇంకోటి క్రైమ్ కంట్రోల్ నిమిత్తం, అంటే దొంగతనాలు జరుగుతున్నాయి, ఫ్రీక్వెంట్గా పెట్టి అఫెన్సెస్ జరుగుతున్నాయి బుచ్చిరెడ్డిపాలెంలో. వాటి కంట్రోల్ చేసే నిమిత్తం సీసీ కెమెరాల ఏర్పాటు ఒకటి, అలానే ఈ నేరాలకు అలవాటు పడిన వాళ్ళు ఐడెంటిఫై చేసి, కాలనీలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళలో నేరాలు చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఐడెంటిఫై చేసి అదుపులో తీసుకుని నేరాల కంట్రోల్ నిమిత్తం వాళ్ళని బైండ్ అవుట్ చేయడం, అలానే పాత నేరాలు ఏమంటే డిటెక్ట్ చేయడం, వాళ్ళు విచారించి చేస్తాము. ముఖ్యంగా ఈ కాలనీ వాసులు కావచ్చు, బుచ్చిరెడ్డిపాలెం వాసులకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎన్డీపీఎస్ గాంజా తాగడం వల్ల, గాంజా సేవించడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, కుటుంబ భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా సరే అలాంటి వాళ్ళని ఎవరైనా ఐడెంటిఫై చేసి మీరు కంట్రోల్ చేయలేకపోతే మాకన్నా చెప్పండి. ఎందుకంటే గాంజా తాగడం వల్ల నేరాలకు అలవాటు పడే పరిస్థితి వస్తుంది కుటుంబంలో పిల్లలు. అలానే మేము కూడా కొంతమంది మాకు ఇన్పుట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్డీపీఎస్ అమ్మే వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాము. తొందరలో వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటాము. గాంజా సేల్స్ లేకుండా, అలానే నెల్లూరు జిల్లాని, బుచ్చిరెడ్డిపాలెంని నేరాల నుంచి పూర్తిగా నిర్మూలించి మనకి సొసైటీలో ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పించాలని చెప్పి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కార్డన్ సెర్చ్ కండక్ట్ చేశాం. కాబట్టి పబ్లిక్, అలానే మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరిస్తే కంట్రోల్ చేయగలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సెర్చ్లో ఇద్దరు, మా ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు, సస్పెక్ట్ షీట్లు 2 ఉన్నారు. వాళ్ళు ఈ కాలనీ వాళ్ళే. ఆల్రెడీ కౌన్సిలింగ్కి సండే వస్తున్నారు, వచ్చి సంతకం పెట్టి వెళ్తారు. సండే కూడా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళ కంట్రోల్ గారి దగ్గర కూడా బైండ్ అవుతుంది. 5 lakhs ఆర్టీఓ గారి దగ్గర బైండ్ అవుతుంది.